ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఏపీకి స్పెషల్ స్టాటస్ సాధ్యం కాదంటూ కేంద్రం స్పష్టం చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటు ఏపీలో ఎదుర్కొంటున్న కరువు ఇతర సమస్యలు ఏపీ ప్రతిపాదనలను ప్రధాని సవిరంగా నివేదిక రూపంలో అందజేశారు. ఇంకా కేంద్రం ఇప్పటివరకు కేవలం 433 కోట్లు మాత్రమే కేటాయించిన అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీపై వివరాలు విధంగా ఉన్నాయి. ప్రస్తుతం సమావేశం అనేది కూడా కొనసాగుతుంది. దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు సమావేశం అనేది కూడా కొనసాగుతుందని చెప్పేసి సమాచారం అందుతుంది. ఆ తర్వాత ప్రధాని తోటి చంద్రబాబు ప్రత్యక్షంగా సమావేశం ముఖాముఖి సమావేశం అనేది కూడా ఉంటుంది. సమావేశంలో అనేక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, ప్రత్యేక హోదాతో పాటుగా ఇప్పటి వరకు కూడా పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న నిధులను ఇంకా వేగవంతం చేయాలనే విషయంపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేయొచ్చు. దాంతో పాటుగా జాతీయ స్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించి ప్రధాని తోటి ఈ విషయాన్ని డిస్కషన్ చేస్తారు. ఈ సంవత్సరానికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వండి, వీలైతే 2 సంవత్సరాలు మినహాయింపు ఇవ్వండి, ఒకవేళ కుదరకపోతే మాత్రం ఈ 1 సంవత్సరం మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోరే అవకాశం కూడా కనపడుతుంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే దానికి అన్ని స్థాయిలో వనరులన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించి కేంద్రం పూర్తి స్థాయిలో చేయూత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా కనపడుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ తో పాటుగా ఇతర రాజకీయపరమైన అంశాలన్నింటి కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాజ్యసభకు ఒకవేళ ప్రస్తావనకు వస్తే మాత్రం రాజ్యసభకు సంబంధించిన అంశం అనేది కూడా డిస్కషన్ కు రావచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నెలాఖరులో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా కొంత చర్చ అనేది కూడా జరగవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే సురేష్, ఇప్పుడు సీఎం విజ్ఞప్తిపై హైకమాండ్ స్పందన ఏ విధంగా కనిపిస్తోంది? ప్రస్తుతం మీటింగ్ అనేది కూడా కొనసాగుతుంది కాబట్టి మీటింగ్ పూర్తయిన తర్వాత కానీ దీనికి సంబంధించి కేంద్రం యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పలేం. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇదే సమావేశంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు కాబట్టి ఇతర విషయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే మినిస్టర్ను అందరినీ కూడా కలిసే బదులు కేవలం ప్రధాని ఒక్క కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రధాని ముందు డిస్కషన్ చేస్తే ఆయన ఇతర మంత్రులకు డైరెక్షన్స్ అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కొంత లాభం అనేది కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో సెంట్రల్ పవర్షిప్ అనేది కూడా మొత్తం ప్రధాని కేంద్రంగానే ప్రభుత్వం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ప్రధాని కనుక కన్విన్స్ కాగలిగితే, మినిస్టర్లకు డైరెక్షన్స్ కనుక ఇవ్వగలిగితే రాష్ట్రానికి దీనివల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్రం వేగంగా పూర్తి చేయాలి, 2018 కల్లా పూర్తి చేయాలంటే మాత్రం నిధులను వెంటనే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆయన సహాయం అడగవచ్చు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని 10 జిల్లాల్లో దాదాపు 359 మండలాలు కరువు బారిన పడ్డాయి. కాబట్టి వాటికి సంబంధించి ఆదుకోమని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. 2015 సంవత్సరంలో తుఫాన్ల వల్ల దాదాపు 5,229 కోట్ల నష్టం అనేది కూడా జరిగింది. కాబట్టి కోస్తా జిల్లాలో, అదేవిధంగా కోస్తా జిల్లాలో తుఫాన్ల బారిన పడుతుంటే రాయలసీమ జిల్లాలన్నింటి కూడా కరువు బారిన పడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఎదుర్కోవాలంటే కేంద్రం పెద్ద ఎత్తున నిధులన్నింటి కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏపీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఉపాధి హామీకి సంబంధించిన పని దినాలు కూడా పెంచింది. కాబట్టి ఓవరాల్ గా కేంద్రం నుంచి సహాయం ఉంటే తప్పించి కరువు బారి నుంచి బయటపడడం కానీ లేకపోతే ఇతర సమస్యల నుంచి బయటపడడం కానీ సాధ్యం కాదనే విషయాన్ని ప్రధానికి స్పష్టం చేసే అవకాశం ఉంది. రైట్ సురేష్, థాంక్యూ.